నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సూలూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పోలీసులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాల వల్ల కలిగే అనర్థాలపై ఎస్ఐ రహీం రెడ్డి పలువురు ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం, నవ సమాజాన్ని నిర్మించుకుందామంటూ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రహీం రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవనం సాగించాలని తెలియజేశారు. జూన్ 26వ తారీఖున సందర్భంగా ఈ రోజున సూలూరుపేటలో మన యొక్క కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా మన సెప్ అధికారులు మరియు సూలూరుపేట పోలీస్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు డ్రగ్ డే సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేసి మన బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క రానున్న జనరేషన్ డ్రగ్గుల బారిన పడకుండా వాళ్ళ అవేర్నెస్ కలిగించే దానికోసం, అలాగే స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉంటారని చెప్పి, అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తారని చెప్పి ముఖ్యంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టౌన్లో ఉన్నటువంటి యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక్కసారి డ్రగ్కి అలవాటైనటువంటి ప్రాణం మళ్ళీ దాన్ని అడిక్ట్ అయితే తన జీవితం సర్వస్వం కోల్పోవడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ కేసులో, గాంజాయి కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేస్తున్నాం. అలాగే నాన్ బెయిలబుల్ కేసులు కట్టి జైలు పంపిస్తున్నాం. కావున తన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మరి ముఖ్యంగా అమ్మేటువంటి వాడు, కొనేటువంటి వాడు, సప్లై చేసేటువంటి వాడు, ఎక్కడన్నా గ్రహించేటువంటి వాడు, స్వీకరించేటువంటి వాడు ఎవరి మీదైనా సరే, ఒక్కడైనా సరే ఒకటే సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షించి జైలు పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితాలను అంధకారంలో వేసుకోవద్దు. రానున్న రోజుల్లో ముమ్మరమైనటువంటి దాడులు మేము కండక్ట్ చేసి ఆ దాడుల్లో ఎవరు దొరికినా ఉపేక్షించేది లేదు, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులు కానీ, మిగతా మా యొక్క కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ప్రజలు కానీ అందరికీ మరొకసారి యాంటీ డ్రగ్ డే సందర్భంగా డ్రగ్స్ జోలికి కానీ ఎక్కడైనా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీసుల వరకు సిబు వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ యొక్క డ్రగ్ రహిత ప్రాంతంగా మన సూలూరుపేట ఉంచుకుందామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. గడిచిన వారం రోజుల క్రితం సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బాబుజీ కాలనీకి చెందిన దివ్యాంగులు తుపాకుల చంద్రకు సంబంధించిన ఆటోను యలమల గణేష్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని వెళ్ళి అద్దె ఇవ్వకుండా తుపాకుల చంద్రపై దాడికి దిగి ఆటోను ధ్వంసం చేసి తీవ్రంగా తుపాకుల చంద్రను నష్టపెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తుపాకుల చంద్ర ఆటో రిపేర్ ఖర్చుల కోసం అవస్థలు పడుతున్న తరుణంలో సూలూరుపేటలోని చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మహాభాష స్పందించి తుపాకుల చంద్రకు ఆటో రిపేర్కు సంబంధించి చిరంజీవి సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తీసుకున్నారు చెప్పేమన్నా అంటున్నాను. నీకు ఇంకా అవసరాలు ఉంటాయి కదా, ఆటోనే కాకుండా ఇప్పుడు ఆటో పని అయిపోతే నువ్వు పని చేసుకోగలుగుతావు కదా. ఆటో రిపేర్ కోసం మేము తెచ్చింది 15,300 ఉంది. ఆటో రిపేర్కి ఇంకేదన్నా ఉన్నాదని చెప్పాలంటే అదే చిరంజీవి సేవా సంఘం వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేశారు. అందుకు నాకు ధన్యవాదాలు.
16వ తేదీ కేసు నమోదు. నా పేరు బుద్ధి విజయలక్ష్మి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధిని. మొన్న ఈ మధ్య గత కొంతకాలం క్రితం జరిగిన సంఘటన తుపాకులు చంద్రయ్య అని అతనికి ఇక్కడ ఈ ఏరియా ప్రాంత వాస్తవురాలే వాళ్ళ కొడుకుతో దౌర్జన్యం చేసినందుకు అతను చాలా నష్టంగా ఉన్నాను, ఇబ్బందిగా ఉన్నారని, ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉందని శ్యామ్ గారు చెప్పారు. నేను వెంటనే మా భాష గారికి చిరంజీవి సేవా సంఘం ద్వారా మనం ఏదో ఒకటి వాళ్ళకి చేద్దామని స్పందించి ఈరోజు మేమందరం అతనికి మా చేతిలో కలిగింది. అతనికి ఇప్పటికి ప్రస్తుత పరిస్థితి కోసం ఆ 10,300 ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కూడా అతనికి సహకరిస్తామనేసి మా పార్టీ తరఫున కానీ వీళ్ళ సేవా సంఘం ద్వారా కానీ ఇంకా ఎవరైనా కానీ సహకరించే వాళ్ళు ఉంటే అతనికి వచ్చి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య సేవా స్ఫూర్తి డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో ఈరోజు సూళ్ళూరుపేట పట్టణం నందు బాబుజీ కాలనీ గిరిజన ప్రాంతానికి తుపాకుల చంద్ర అనే ఆటో అతను దివ్యాంగుడైనా కూడా ధైర్యస్ఫూర్తితో ఆటో నడుపుకుంటూ అతను కుటుంబాన్ని జీవనాధారం కల్పించుకొని జీవించడం చాలా హర్షదాయక విషయం. అలాంటిది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కొంతమంది అన్నీ బాగున్నా కూడా వాళ్ళు జీవనం సాగించడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అనేది కష్టంగా ఉంది. అతను ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా అతను కుటుంబాన్ని ముందుకు నడుపుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి మీద కొంతమంది దుండకులు దాడి చేసి అతన్ని ఇబ్బంది పెట్టారు. అతను ఆటో ధ్వంసం చేశారు. అతని జీవనాధారాన్ని లేకుండా చేశారు. ఈరోజు చిరంజీవి సేవా సంఘం నా మిత్రుల ద్వారా అతను ఆటో రిపేర్లకు నిమిత్తం 10,300 రూపాయలు అందజేయడం జరిగింది. నాకు ఈ సమాచారం అందించిన బుద్ధి విజయలక్ష్మి గారికి కానీ శ్యామ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవ. జై చిరంజీవ. మీడియా మిత్రులకు నమస్కారం. సూళ్ళూరుపేట బాబుజీ కాలనీ శ్యామ్ సుందర్ నా పేరు. గతంలో మీడియా వాళ్ళకి అధికారపూర్వకంగా చెప్పడం జరిగింది. ఈ గిరిజనుడు మన తుపాకుల చంద్ర మీద జరిగిన దౌర్జన్యం అయితేనేమి, ఇగో కల్లారా జరిగిన ఈ ఆటో ధ్వంసం అయితేనేమి మీడియా మిత్రులకు అందరం చెప్పడం జరిగింది. నిన్ననే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎంక్వైరీకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా స్పందించలేరు. మా చిన్న స్నేహితుడు మా భాష గారి చిరంజీవి సేవా సమితి తరఫున వచ్చినందుకు మన ఈ చంద్రాకి 10,300 రూపాయలు చిరంజీవి సేవా సమితి తరఫున సహాయం చేశాడు. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇదే విధంగా అన్నదమ్ముల లెక్కన అన్ని పార్టీ వాళ్ళని అందరమీ ముందుకు పోవాలని, ఇటువంటి అన్యాయాలు జరిగితే ఖచ్చితంగా ఖండించాలని బాబుజీ కాలనీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపోలూరు ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు మాదరపాకం ప్రేమ్ కుమార్ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులచే స్నేహితుల ఆధ్వర్యంలో మన్నారపోలూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ్ కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్ళూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ చేతుల మీదుగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. చెప్పేది అంటే ఇచ్చిన చదువుని కంప్లీట్ చేస్తూ ఏ రోజు ఆ రోజు టెస్టుల్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ ముందుకు పోతే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ చదువుకునే టైంలో చిల్లర ఆటలు, చిల్లర స్నేహాలు ఇవన్నీ అలవాటు పడితే మాత్రం మన జీవితం అంతా కష్టకాలమే. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటనే దానికి ఉదాహరణ ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆ విధంగా కష్టపడి రోజు చిన్న ఒక 5 మంది 10 మందితో 75లో 76లో ట్యూషన్స్ చెప్పేవారు. కోచింగ్ సెంటర్ 80లో ఉంది. ఆ విధంగా డెవలప్ ఈరోజు కొన్ని వేల కాలేజీలు పెట్టాడు. కారణం ఏంటంటే ఆయన విద్య అనేది ఎంత దూరమైనా తీసుకుంటుంది. దానికి మనకి చిన్న ఉదాహరణ సామాన్యమైన వాళ్ళ తండ్రి ఒక ఆర్టీసీ మామూలు కండక్టర్గా ఉండి ఎంతో దూరం ఎదిగాడు. అటువంటి వాళ్ళు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం చదువు మీద కాకుండా అదేవిధంగా మంచి స్నేహితులు ఉన్నారు. ఒకవేళ చెడ్డ స్నేహితులు ఉంటే మనం విడిపోతాం. మనం
ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా జీవించాలి, మంచిగా ఉండాలి, మంచి కారు ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, ఎన్ని ఆలోచనలు ఉంటే మనం కష్టపడి చదివితే మన తల్లిదండ్రులు చదివించేదానికి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నంతవరకు మనం ఉపయోగించుకొని చదువుకోవాలి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. అదేవిధంగా మన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన చిన్న రైతే, 2 ఎకరాల రైతే, ఆయన 14 సంవత్సరాలు మనకు అన్యాయం అనేది చాలా తీవ్రమైన అలవాటు. ఇది ఒక బిడ్డలు దీనికి కానీ అలవాటు పడిపోతే ఇక జీవితంలో దాంట్లో నుంచి బయట రాదు. ఇంకా దాన్ని ఆపాలన్నా ఆపలేదు. అంత తీవ్రమైన అలవాట్లు అయ్యి అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే దాని మీద ఉక్కుపాదం పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఇప్పుడు అది తెలంగాణ ఏరియాలో ఎక్కువ పండించేది బంగాకు. అటువంటిది మొత్తం రాష్ట్రం అంతా ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. గుట్కాలు వాటి మీద తొందరలో అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో సంబంధం ఉండేవాళ్ళైనా, దాంట్లో వ్యసన పరులైనా కూడా వాటి మీద కఠిన చర్య తీసుకుంటారు. ఎందుకంటే దానివల్ల చాలామంది కూడా చనిపోవడం అయితే వాటి మీద ఆ బంగారు తాగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. అటువంటి ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల్లో అది ప్రతి పల్లిలో కూడా పాకిపోయి ఉన్నది. దాని మీద రాబోయే కొత్త ఎస్పీ అయితే, పోలీస్ అయితే కూడా మీకు దాని మీద ఎక్కువ శిక్ష పడేటట్టుగా చేస్తున్నారు. అటువంటివి కూడా ఇంక మీద ఏమి ఉండవు. మన సూళ్ళూరుపేటలో కూడా ఎన్నో కేసులు పెట్టున్నారు. రాబోయే రోజుల్లో అయితే దాని మీద అసలు ఏది దాని జోలికి పోయే మనుషులు కానీ వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ శిక్ష పడతా ఉందని నేను చెప్తున్నా. మీరు చదువుకునే పిల్లలు జాగ్రత్తగా, తండ్రులు ఎంతో కష్టపడతారు, ఆ సంపాదనతో మనం చదివిస్తారు. ఆ చదువు మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మీరంతా మంచి ఉద్యోగాలు, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ప్రేమ స్నేహితులకి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం అందుకోసం మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం మా విద్యార్థులకు ఇచ్చినందుకు మా పాఠశాల తరఫున మీకు. సూళ్ళూరుపేట పట్టణం ఎల్లవేళలా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చారు సూళ్ళూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి. పట్టణంలోని ఎస్ఆర్ లాడ్జ్ సెంటర్, కూరగాయల మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, హోలీ క్రాస్ సెంటర్ల వద్ద ట్రాఫిక్పై ప్రత్యేక నిఘా ఉంచి అచట ప్రత్యేక ట్రాఫిక్ కానిస్టేబుల్లను ఏర్పాటు చేసి ఇకపై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకున్నామని సూళ్ళూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో ఒక్కో కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటారని, కావున ఆయా సెంటర్లో ఉన్న వాహనదారులు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని ఎస్ఐ రహీం రెడ్డి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.
అందరికీ నమస్కారం. మన సూలూరుపేట టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించి రెగ్యులేషన్ నిమిత్తం ఒక ప్రధానమైనటువంటి కోడలైనటువంటి బస్టాండ్ సెంటరు, ఒక ఎస్ఆర్ లాడ్జ్ సెంటరు అండ్ వై జంక్షన్ వద్ద అక్కడే మార్నింగ్ 8 to 11, ఈవినింగ్ 5 to 9 మధ్యలో పీక్ అవర్స్లో ట్రాఫిక్కి అక్కడే కానిస్టేబుల్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో శ్రీ సిటీకి సంబంధించినటువంటి బస్సెస్ ఎక్కువగా వచ్చి అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రెగ్యులేట్ చేస్తూ, అలాగే వాళ్ళకు వేరే డ్యూటీస్ అన్ని చూపించకుండా ప్రధానంగా ట్రాఫిక్ మీదే దృష్టి సారించేటట్టుగా వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగినది. అది పెట్టిన తర్వాత చాలా పురోగతి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చాలా ఫ్రీ ఫ్లో వెళ్తూ ఉంది. ఇంకెక్కడన్నా ఏదన్నా సరే ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే సూలూరుపేటలో 1 by 1 అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అంతా కంట్రోలింగ్లో చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి నా భావన. ఎలక్షన్ ముందర కానీ, ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ కానీ, పొలిటికల్ రిలేటెడ్ కేసెస్ కానీ ఎక్కడ కూడా జరగకుండా అందరి మా యొక్క ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో, సలహాలతో, మా డిఎస్పీ గారు, సిఐ గారి యొక్క సపోర్ట్తో ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటూ వస్తామన్నా. థ్యాంక్ యూ. సూలూరుపేట ఆర్డీఓ మునిచంద్ర, ఎంఆర్ఓ గోపాలకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాదులు సూలూరుపేటలోని పలు హోటల్స్లో, డాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి హోటల్స్లో ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్రజలకు హాని కలిగించే తిండి పదార్థాలను వెలికి తీయించి వాటిని పారవేసి అలాంటి చర్యలకు పాల్పడిన హోటల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్లో చూద్దాం. ఎవరు వానరు ఏంటండి నిన్నే సార్ చేసింది పన్నీర్ సార్ అది బటన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇది కూడా ఫ్రెష్ కాదు. ఈరోజు ఏం తెచ్చుకోలేదు. ఈరోజు మార్నింగ్ తెచ్చిందే సార్, కట్ చేసి లోపల పెట్టాను. ఆయిలేనా ఇది? మన బైకుల్లో నుంచి వచ్చే ఇంజిన్ ఆయిల్ లాగా ఉంది. చూడు, ఇది ఎప్పుడుది? ఒక మాట చెప్పు, ఇది ఎప్పుడుది? ఇది ఎప్పుడు చెప్పు. రోస్ట్ కొడతానా? రోస్ట్ करके कोई इधर डाल दे. थोड़ा सीधा से डाल दो. చూడండి, ఆంబోతు ఒత్తబోసినా అలాగ ఉండదు. విలేకరులకే తెలియదు. తెచ్చుకోవటమే, తెచ్చుకునేవారు కాపటమే, తెచ్చుకునేవారు ముందు క్లోజ్ చేయించారు. తెచ్చుకున్నంత వరకు క్లోజ్ చేయాలి. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కూరగాయలు కొద్ది కూర చేసుకుని తినలేరా? టమాటాలు 4 పచ్చడి చేసుకుని అన్నం తినలేవా? పట్టిస్తున్నాం సార్, అలాగే చెప్పాను కదా.
బయట తీస్తాము వెలుగులో. చూడండి బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్, నువ్వు ఎక్కడెక్కడో తిరగడం కాదు, నీ బాధ్యత అది. నువ్వు అవన్నీ పరిశీలించాలా. తప్పే ఉంది అంటున్నావు కదా, చెప్పు. చూడు, నువ్వే చూడు, బయటికి దీని చేత్తో పట్టుకొని ఎట్లా ఉన్నాయి? చెమ్ము ఉందా? అలా చెమ్ము చూడండి సార్, చూడండి సార్, స్మెల్ కూడా మిగిలితే పెట్టాను సార్, అది చెమ్మ సార్. మా నామ్స్ ఏమన్నా దాని ప్రకారం మరి ఏమి లాభం లేకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నాను సార్? నేను ఫీల్డే కొత్త సార్, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేసేవాడిని. చూడండి ఇది ఎప్పుడు పోసా? ఏం ఉపయోగం చెప్పు, మనుషులు చచ్చిపోతారు ఇట్లా చేసి. సార్ సీల్ డబ్బానే సార్, కావాలి డాబా పంపిణీ మిగిలిన పెట్టాను సార్. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంది అంటున్నాడు కదా, బయటికి తీసుకురా. ఓకే, నమస్కారం అండి. నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూళ్ళూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. 2, చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి 2 పెద్ద హోటల్స్ చూసాము, 4 డాబాలు కూడా చూసాము. వెంటనే 2 డాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా డాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతావి కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.